హాయ్ గైస్. సన్ రైజ్ హైదరాబాద్ ఓనర్ కావ్యమారన్ దెబ్బకు ఐపీఎల్ 2025 వేలంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే కావ్యమారన్ పెట్టిన ఆపిల్ ఏంటి, దానివల్ల కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటి అనేవి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వేలంలో కొనుగోలు చేసిన తర్వాత అందుబాటులో ఉండని విదేశీ ప్లేయర్లను నిషేధించాలని సన్ రైజ్ హైదరాబాద్ సీఈఓ కావ్యమారన్ బీసీఏ మరియు ఐపీఎల్ మీటింగ్లో డిమాండ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. గాయంతో దూరం అయితే పర్లేదు, కానీ ఇతరితర కారణాలతో సీజన్కు అందుబాటులో లేకపోతే సీరియస్ యాక్షన్ తీసుకునేలా నిబంధనలు చేయాలని సూచించింది. శ్రీలంక ఆల్రౌండర్ అసరంగ కారణంగానే కావ్య ఈ వ్యాఖ్యలు చేసిందో తెలుస్తోంది. గత వేలంలో అసరంగను సన్ రైజ్ 1.5 కోట్లు దక్కించుకుంది. కానీ గాయం కారణంతో అసరంగ ఐపీఎల్ 2024 నుంచి తప్పించుకున్నారు. అయితే 2023 వరకు ఆర్సీబీతో అసరంగకు 10 కోట్ల కాంట్రాక్ట్ ఉండేది. కానీ ఆర్సీబీ వదులుకోవడంతో వేలంలోనికి వచ్చిన అసరంగ తక్కువ ధర పలికాడు. దీంతో అతని గాయం కారణం చెప్పి సీజన్కు దూరం అయ్యని వాదన ఉంది. అసరంగ మాత్రమే కాకుండా కొందరు విదేశీ ప్లేయర్లు ఐపీఎల్లో తెలివిగా వ్యవహరిస్తున్నారు. మెగా వేలానికి కాకుండా మినీ వేలానికి మాత్రమే అందుబాటులోకి వస్తున్నారు. మినీ ఆక్షన్లో భారీ ధర సొంతం చేసుకున్నారు. 2018 నుంచి 24 మధ్యలో 2 సార్లు మెగా వేలం జరిగింది. ఈ మెగా ఆక్షన్ అత్యధిక ధర 15.25 కోట్లు. 2022లో ఈ భారీ మొత్తాన్ని ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్పై వెచ్చించింది. కానీ 2024 సీజన్ కోసం నిర్వహించిన మినీ వేలంలో మిచెల్ స్టార్క్ 24.75 కోట్లు, ప్యాట్ కమిన్స్ 20.50 కోట్ల భారీ ధర పలికారు. ఈ ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు వ్యూహాత్మకంగా మినీ వేలంలోనే పేర్లు నమోదు చేసుకుంటారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇక కనీస ధరకి అమ్ముడుపోయిన కొందరు విదేశీ ప్లేయర్లు లీగ్ నుంచి తప్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సదరు ప్లేయర్ వ్యక్తిగత మేనేజర్ ఎక్కువ ధర ఇస్తేనే ఫ్రాంచైజీలకు అందుబాటులోకి వస్తామని తెలిపిన ఉదంతాలు ఉన్నాయని సమావేశంలో కొన్ని ఫ్రాంచైజీలు పేర్కొన్నాయి. ఒక విదేశీ ప్లేయర్ వైదొలగడం వల్ల జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీంతో విదేశీ ప్లేయర్లపై నిబంధనలు విధించాలని కావ్యమారన్తో సహా అన్ని ఫ్రాంచైజీలు సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఫారెన్ ప్లేయర్లపై 2 రూల్స్ని ఈ మెగా వేలం నుంచి అమలు చేయాలని బీసీఐకి డిమాండ్ చేస్తున్నాయి. ఇకపోతే చట్టబద్ధమైన కారణం లేకుండా ఒక విదేశీ ప్లేయర్ సీజన్కు దూరం అయితే అతనిపై 2 ఏళ్ల పాటు నిషేధం విధించాలి. చట్టబద్ధమైన కారణాలలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు, గాయం, ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇక మెగా వేలంలో పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఈ మెగా ఆక్షన్లో అన్సోల్డ్గా మిగిలిపోతే మినీ వేలంలో పాల్గొనడానికి అర్హత ఉంటుంది. ఈ 2 నిబంధనలు అమలు కానున్నాయి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.